హాయ్, వెల్కమ్ టు వంశీష్ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాస్లో భాగంగా పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చేసుకున్నాం కొన్ని. దాని కంటిన్యూషన్ పార్ట్ అన్నమాట ఇది. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రమే ఉండి భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులకు లేదు. భారతీయ పౌరులకు మాత్రమే ఉండి విదేశీయులకు లేనటువంటి ప్రాథమిక హక్కు ఏంటి అనేది అడుగుతున్నాడు. జీవించే హక్కు మరియు స్వేచ్ఛ హక్కు. జీవించే హక్కు 21, స్వేచ్ఛ హక్కు 19. సమాన న్యాయం మరియు సమాన న్యాయ సంరక్షణ. భావ వ్యక్తీకరణ మరియు మాట్లాడే హక్కు. మత స్వేచ్ఛ హక్కు. మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25. సో వీటిలో భారతీయులకు మాత్రమే ఉండి విదేశీయులకు లేనటువంటి హక్కు ఏంటంటే భావ వ్యక్తీకరణ మరియు మాట్లాడే స్వేచ్ఛ. భావ వ్యక్తీకరణ మరియు మాట్లాడే హక్కు అనమాట. ఇవి భారతదేశంలో భారతీయులకు మాత్రమే ఉంటాయి. భారతదేశంలో భారతీయులతో పాటు విదేశీయులకు కూడా లభించే ప్రాథమిక హక్కులు ఏంటంటే ఆర్టికల్ 21, 25 మరియు 26. ఈ 3 ప్రాథమిక హక్కులు భారతదేశంలో భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ఏ విషయానికి సంబంధించింది? మాట్లాడే హక్కులకు సంబంధించిన కొన్ని హక్కులను సంరక్షిస్తుంది. నేర సంరక్షణకు సంబంధించిన అధికరణ సంరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవితం సంరక్షణ, కొన్ని కేసులలో అరెస్ట్ మరియు నిలుపుదలకు వ్యతిరేకంగా రక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆర్టికల్ 21ని వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుని మరియు జీవ సంరక్షణ హక్కుని కూడా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థ నిషేధిస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్. 21 ఆర్టికల్ 21 విషయానికి సంబంధించింది. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవిత సంరక్షణ. అంటరానితన నిషేధం అనే నిబంధన కలిగి ఉన్న ప్రకరణ ఆర్టికల్ 17. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని 19వ ప్రకరణ పరిధిలోనికి రాని హక్కు. ఏ వృత్తినైనా చేపట్టే హక్కు. వృత్తి స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 పరిధిలోకి వస్తుంది. ఏ వ్యాపారాన్నైనా లేదా వాణిజ్యాన్ని కొనసాగించే హక్కు కూడా ఆర్టికల్ 19లోనే భాగం. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఇది కూడా ఉంటుంది. దేశాన్ని వదిలి వెళ్ళే హక్కు ఆర్టికల్ 19లో భాగం కాదు. ఇది దేశాన్ని వదిలి వెళ్ళే హక్కు ఆర్టికల్ 19లో భాగం కాదు. 4th ఆప్షన్ ఇది కరెక్ట్. ఆర్టికల్ 19 పరిధిలోకి రానిది అని అడిగాడు కదా, 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సమతుల్యత భారత రాజ్యాంగానికి పునాదని సుప్రీంకోర్టు క్రింది కేసులో ప్రకటించింది. చంపకం దొరైరాజన్ కేసు వర్సెస్ మద్రాస్ రాష్ట్రం 1951. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల్లో 2 ఉన్నతమైనవి. ఆదేశ సూత్రాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రాథమిక హక్కులను సరిచేయకూడదని చెప్పేసి చంపకం దొరైరాజన్ కేసులో వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గోలక్నాథ్ కేసు వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు 1967లో ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవిగా సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సమతుల్యం లేదా ఔన్నత్యం రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సమతుల్యం భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణలో గల ప్రాథమిక హక్కులు ప్రెసిడెంటివ్ డిటెన్షన్ చట్టంను అనుసరించి నిర్బంధించబడిన వ్యక్తికి వర్తించవు.
ఈ ప్రెసిడెంటివ్ డిటెన్షన్ యాక్ట్ చట్టం ఏంటంటే ఇది పీడీ చట్టం, పీడీ యాక్ట్ అనమాట ఇది. దీని కింద అరెస్ట్ చేయబడిన వారికి ఈ ప్రాథమిక హక్కు వర్తించదంటే ఆర్టికల్ 22 అనేది పీడీ చట్టం కింద అరెస్ట్ చేయబడిన వారికి వర్తించదన్నమాట. ఆర్టికల్ 22 ఏం తెలుపుతుందంటే ఆర్టికల్ 22 నిర్బంధాల నుండి రక్షణ పొందే హక్కు తెలుపుతుందన్నమాట. అయితే ఈ రక్షణ అనేది పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడిన వారికి వర్తించదు. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సమ్మతం లేకుండా చేసే నార్కో అనాలిసిస్ అంటే సత్య శోధన, కరెక్ట్ చెప్తుందా రాంగ్ చెప్తుందా అనేది పరీక్ష అనమాట. అలాంటి పరీక్షలు రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఇవ్వబడిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తాయని సుప్రీంకోర్టు 2010 సంవత్సరంలో తీర్పు చెప్పిందంటే ఆర్టికల్ 20లోని 20 క్లాస్ 3 ప్రకారం బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, థర్డ్ డిగ్రీ అటువంటి శిక్షలు అనేవి, ఇలాంటి పరీక్షలు అనేవి నిషేధించడం జరిగిందనమాట. ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే శిక్షల నుండి రక్షణ. ఎలాంటి శిక్షలు అంటే ఆర్టికల్ 20 ద్వారా ప్రతి వ్యక్తికి విచక్షణ రహితమైన శిక్షల నుండి, మితిమీరిన శిక్షల నుండి రక్షణ పొందే హక్కు కల్పించబడిందనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మండల్ కమిషన్ ఈ కింది 3 వర్గాల ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి 11 సూచనలను పరిగణించింది. సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్యం, సామాజిక విద్య మరియు ఆరోగ్యం, సామాజిక ఆర్థిక మరియు విద్య, సామాజిక విద్య మరియు ఆరోగ్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సామాజిక, ఆర్థిక మరియు విద్య, సామాజిక ఆర్థిక విద్య ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు ఇస్తారనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 23వ అధికరణ నిషేధించింది. 23వ అధికరణ దేన్ని నిషేధించిందంటే అస్పృశ్యత, వివక్షత, మానవ రవాణా మరియు వెట్టి చాకిరిని నిషేధిస్తుంది అనమాట ఆర్టికల్ 23. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావటాన్ని ఏమంటారు? ఎక్స్పోర్ట్ ప్లాక్టోలా, సెల్ఫ్ ఇంక్రిమినేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో కొన్ని హక్కుల తాత్కాలిక రద్దు కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితులు, లోక్సభ ఏదైనా చట్టం చేయడం ద్వారా, ప్రభుత్వ ప్రకటన ద్వారా, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తారనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? ఆర్టికల్ 19, 25, 21, 14. ఆర్టికల్ 19 కేవలం భారత పౌరులకు మాత్రమే లభించే హక్కు అనమాట, ప్రాథమిక హక్కు. భారతదేశంలో భారతీయులతో పాటు విదేశీయులకు లభించే ప్రాథమిక హక్కులు ఏంటంటే ఆర్టికల్ 21, 25, 26. ఈ 3 ప్రాథమిక హక్కులు భారతదేశంలో భారతీయులతో పాటు విదేశీయులకు కూడా లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు క్రింద అమల్లోకి వచ్చింది? ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుండి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందనమాట. ఇది ఒక ప్రాథమిక హక్కుగా దీన్ని గుర్తించారు. 21వ ఆర్టికల్ 21కి ఆర్టికల్ 21A కింద దీన్ని పొందుపరిచారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టికల్ 21. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.